ఇక ఇక్కడికి వస్తే కాస్ట్లీ గిఫ్ట్లాట మంత్రులకు. కాస్ట్లీ గిఫ్ట్. రవాణా శాఖ మంత్రి దగ్గర ట్రావెల్ ఓనర్ కార్, ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్ కారులో మంత్రి పొన్నం చక్కర్లు. అదే కారులో మేడారం వెళ్ళిన సీతక్క పొన్నం. అంత కాస్ట్లీ కార్ మంత్రికి ఎందుకు ఇచ్చారు? గిఫ్ట్ ఇచ్చారా, ఫ్రెండ్షిప్ లో ఇచ్చారా? 2 నెలల్లోనే కాస్ట్లీ కార్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన వాడుతున్న 22BH7958D 22BH7958D నంబర్ నలుపు రంగు టొయోటా వెల్ కార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. దాదాపు కోటిన్నర విలువైన కారులో మరో మంత్రి సీతక్కతో కలిసి సోమవారం రోజు మేడారం వెళ్లారు. అయితే గతంలో వేరే కారులో తిరిగిన పొన్నం ప్రభాకర్ ఈ కొత్త కారు ఎప్పుడు కొన్నారనే చర్చ మొదలైంది. అయితే అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన కార్ కావడంతో ఎవరైనా బంధువులది కావచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఎవరి పేరిట ఉందని చెక్ చేస్తే ముత్యాల సునీల్ కుమార్ అనే వ్యక్తి పేరిట అది రిజిస్ట్రేషన్ అయింది. ఆయన ఆరెంజ్ ట్రావెల్స్ కు అధినేత. 550కి పైగా బస్సులు ఉన్నాయి. ట్రావెల్స్ రంగంలో చాలా కాలంగా ఉన్నారు. ట్రాపుతున్న వారికి నిత్యం రవాణా శాఖతోటే పని. అలాంటి రవాణా శాఖ మంత్రి దగ్గర అధినేత కారు ఉండడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దయచేసి ప్రజలారా, మొదటి నుండి మనం చెప్తున్నాం, కాంగ్రెస్ నేతలు అవినీతికి పెట్టింది పేరు, అక్రమాలకు పెట్టింది పేరు, గుండాయిజానికి పెట్టింది పేరు. వాళ్ళు 10 సంవత్సరాలుగా అధికారానికి దూరమై ఆవురావురుమంటూ ఉన్నారు. ఎట్లా అంటే గోతికాడ కుక్కలు లెక్క ఎదురు చూస్తాను. ఏ ఇస్తరాకు ఎప్పుడు గోతికాడ వేస్తే ఆ ఇస్తరాకును చింపి కుక్కలు ఎట్లయితే అందుక తింటాయో అంతకంటే అద్మానంగా రాష్ట్ర సంపదని అందుక తిందామని చూస్తాను ఈ కాంగ్రెస్ నాయకులు. చూసినలా 60 రోజులు కాలేదు, కథం ట్రావెల్స్ ఓనర్ తోటి 1.5 కోటి గిఫ్ట్ ఇచ్చుకున్నాడండి. మరి ఈ 1.5 కోటి మంత్రి గారికి గిఫ్ట్ ఇచ్చిందంటే మంత్రి గారు తిరిగి ఎన్ని కోట్లు ఆయనకు గిఫ్ట్ గా ఇవ్వాలి? అంటే ఆయన కార్లకు ఫిట్నెస్ లేకపోయినా ఏమనొద్దు, ఆయన బస్సులకు ఫిట్నెస్ లేకపోయినా ఏమనొద్దు, ఆయన బస్సులలో ఆయన కార్లలో ప్రజలు ప్రయాణించి చచ్చిపోయినా అవసరం లేదు. ఎందుకంటే ఈయన 1 కోటి గిఫ్ట్ వచ్చింది కదా, కాబట్టి అది పట్టించుకోవాలి. ఇది పొన్నం ప్రభాకర్ ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ప్రజలు చూస్తున్నారు. కార్యకర్తలను స్టేజీల మీద కొట్టడం, లేకపోతే ప్రెస్ మీట్లోనే రిపోర్టర్స్ ముందట నాయక మర్రేసి గుద్దడం, ఇవన్నీ పొన్నం ప్రభాకర్ ఎంత దురుసుగా ప్రవర్తిస్తాడో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఇప్పుడు అక్రమంగా కార్లను గిఫ్ట్గా తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నది. ఇగో ఈ ఓనర్ పేరట సునీల్ కుమార్ అట. ఏంటిది? ట్రావెల్స్ రంగంలో చాలా కాలంగా ఉన్నారట. ఈయన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత అట. 550కి పైగా బస్సులు ఉన్నాయట. మరి ఈ బస్సులు ఎక్కడెక్కడ నడుస్తున్నాయి, వాటికి ఫిట్నెస్ ఉన్నదా లేదా కూడా ఖచ్చితంగా దీన్ని మనం ప్రజల ముందట పెడతాం. ఖచ్చితంగా ఈ బస్సులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, 550 బస్సులు అంటే ఇక మామూలా? ఇక కార్లు 1.5 కోటి 60 రోజులలోనే 1.5 కోటి రూపాయలకు సంబంధించిన ఒక గిఫ్ట్ వచ్చిందంటే ఇంకా తెలియని గిఫ్ట్లన్నీ వచ్చి ఉండాలి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇందుకే కదా మీకు అధికారం కావాలన్నది. ప్రజలు ఏనన్నా నాశనం కానీ మాకు కోట్లు రావాలి. మీరు నీతి పరులా? కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు వాళ్ళే దొరుకుతారు. మీరు అనవసరంగా ఆవేశపడకూడదు. వాళ్ళకు వాళ్ళే దొరుకుతారు దొంగలు.